క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి స్వార్థ పట్టణం ద్వారా ప్రభు మనందరినీ ఒక గొప్ప పిలుపుతో ఆహ్వానిస్తున్నారు. నన్ను సేవింపగోరు వారు నన్ను అనుసరింపవలెను. ఆయనను సేవించడం అంటే కేవలం ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ఆయన మార్గంలో నడవడం, ఆయన జీవించినట్లుగా జీవించడం. లూకాసు వార్త 9వ అధ్యాయము 59వ వచనం నుండి 92వ వచనం వరకు మనం చదివినట్లయితే, స్వయాన యేసు ప్రభువే తనను అనుసరింపమని కోరినప్పుడు వారిలో ఒకడు, ప్రభువా, ముందుగా నా తండ్రిని సమాధి చేసి వస్తాను అని అన్నాడు. మరొకడు, ప్రభువా, ముందు నా ఇంటి వారికి వీడుకోలు చెప్పి వస్తాను అని అన్నాడు. వారి కోరికలు తప్పు కావు, కానీ దేవుని పిలుపు కంటే కూడా వారు తమ వ్యక్తిగత విషయాలపై మొదటి స్థానాన్ని ఇచ్చారు. అందుకే ప్రభువు ఈ విధంగా అంటారు, నాగటి మీద చెయ్యి వేసి వెనుకకు చూచేవాడు ఎవడైనను దైవరాజ్యమునకు యోగ్యుడు కాడని. అదేవిధంగా ప్రభువు చేపలు పట్టుచున్నటువంటి పేతురును, తన సోదరుడైన ఆంద్రేయును, అలాగే యాకోబును మరియు యోహానును తనను అనుసరించమని పిలిచినప్పుడు వారు వెంటనే తమ వలలను విడిచిపెట్టి ఆయనను అనుసరించారు. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు ప్రభువు మనల్ని కూడా అదే ప్రశ్న అడుగుతున్నారు. నీవు నన్ను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయనను అనుసరించే క్రమంలో మనలను ఏదైనా వెనక్కు లాగుతుందా ఒకసారి ఆలోచిద్దాం. ధనమా, కుటుంబ బంధమా, లేక మన స్వార్థమా, ఇంకా ఏదైనా విషయాలు మనలను ప్రభువును అనుసరించకుండా చేయడానికి లాగుతున్నాయా? ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. వెనకకి చూడకుండా, వెనకంజ వేయకుండా క్రీస్తుని అనుసరించే జీవితమే దేవునికి ప్రీతికరమైన జీవితం. అయితే మనకు ఒక సందేహం రావచ్చు, ఆయనను మనం ఎలా అనుసరించడం, ఆయన సేవలో మనం ఎలా ఫలించడం? అయితే దానికి స్వయాన ప్రభువే ఈ విధంగా సమాధానం ఇస్తున్నారు. ఎవరైనా నన్ను అనుసరింపగోరు వారు తనను తాను త్యజించుకుని అనుదినము తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరింపవలెనని. క్రీస్తుతో కలిసి సిలువను మోసే సమయంలో ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, బాధలు, అవమానాలు, నిందలు, సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడా మన విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. ఈ సత్యానికి ఈరోజు మనం స్మరించుకునే పునీత లారెన్స్ గారు ఒక గొప్ప ఉదాహరణ. వలేరియన్ చక్రవర్తి ఆయనను బంధించి చిత్రహింసలు పెట్టి వేడివేడి నూనెలో ఆయనను చంపివేశాడు. అంత తీవ్రమైనటువంటి బాధలు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆయన క్రీస్తుని అనుసరించడంలో ఆయన వెనకంచ వేయలేదు. ఫ్రాన్సిస్ పోపు గారు ఒక సందర్భంలో ఇలా అంటారు, వితౌట్ క్రాస్ వీ కెనాట్ బి డిసైపుల్స్ ఆఫ్ జీసస్. అంటే సిలువ లేకుండా మనము ప్రభుని శిష్యులుగా ఉండలేమని. కావున ప్రియమైన మిత్రులారా, మనం కూడా పునీత లారెన్స్ వారి స్ఫూర్తిని తీసుకుంటూ ప్రతిరోజు మన సిలువను ఎత్తుకుంటూ వెనకంజు వేయకుండా ధైర్యంగా క్రీస్తును అనుసరిద్దాం, విశ్వాసంతో ముందుకు సాగుదాం. ఆమేన్.